డాక్టర్ గారు ఒక విధంగా అడుగుతున్నారండి. హెచ్ఐవి ఎలా వస్తుంది? హెచ్ఐవి వచ్చింది లేనిది నిర్ధారణ చేసుకోవడం ఎలా? నేను ఇంతవరకు ఎవరితోనూ సెక్స్లో పాల్గొనలేదు. అయినా ఎయిడ్స్ గురించి పిచ్చి భయం నాలో ఉంది. అనుక్షణం ఆ భయంతోనే చస్తున్నాను. నేనేం చేయాలి? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. కొంతమందికి అర్థం పడుతున్న ఎయిడ్స్ ఫోబియా ఉంటుందండి. ఎవరు ముట్టుకున్నాను వచ్చింది, ఎవరు రక్తం అంటింది వచ్చింది అనుకుంటారు. లేదు ఎవరో వాడిన సబ్బు వాడాను, వాడు ఎయిడ్స్ పేషెంటు, ఆ సబ్బు వాడబట్టి నాకు వచ్చిందా? ఎవరో ఎయిడ్స్ పేషెంట్ మంచం మీద నేను పడుకున్నాను నాకు వస్తుందా? ఎవరు ఎయిడ్స్ పేషెంట్ వాడినట్టు టాయిలెట్స్ నేను వాడాను, కబోర్డ్ వాడాను నాకు వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా కామన్ మన దానికి ఒక రకం ఫోబియా అంతే, ఇంకేం కాదు. ఎయిడ్స్ అనేది ఎలా వస్తుందో తెలుసుకుంటే ఇవన్నీ అర్థం లేనివని తెలుస్తాయి. ఎయిడ్స్ అనేది కేవలం ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. 2, ఆ వ్యక్తికి హెచ్ఐవి ఉన్న వ్యక్తిని ఆ రక్తాన్ని పరీక్ష చేయకుండా ఎక్కిస్తే, రెండో వాడికి హెచ్ఐవి రోగి రక్తాన్ని ఎక్కిస్తే హెచ్ఐవి వస్తుంది. లేకపోతే అతనికి ఇంజక్షన్ ఇచ్చి ఆ ఇంజక్షన్తో అదే ముఖ్యంగా ఇంట్రావెనస్ ఇంజక్షన్, అంతేగా కండకి ఇచ్చేది కాదు, ఇంట్రావెనస్ ఇంజక్షన్ ఇచ్చి ఆ సుత్తో వెంటనే ఇంకోటికి ఇంజక్షన్ ఇస్తే వాడికి వస్తుంది. అంతే తప్ప ఇంకో రంగా రాదు. వెట్టి మీద టాటూయింగ్ చేస్తారు కొంతమంది, వాడు పచ్చబొడి గురించి అక్కడ సూలుతో చేస్తాడు. అలాంటి కేసులో టాటూయింగ్ అది నీడిల్ ట్రాన్స్మిషన్ మన టాటూయింగ్ వల్ల పచ్చబొడి పుట్టించుకోవడం వల్ల వాళ్ళకు ఉంటే రావాలి. అంతేగాని ఇంకో ఈ పూర్వకాలం తల్లి నుంచి బిడ్డకు వస్తుందని చెప్పేవాడు 4 పాయింట్ కింద. ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకు రావడం లేదు. అంచేత ఇవి ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే తల్లికి హెచ్ఐవి ముందే గర్భం రాగానే తెలుసుకుని మందులు మొదలెడితే, తల్లి మందులు మొదలెడితే తల్లి నుంచి బిడ్డ రావట్లేదు, గర్భ శిశువుకి సంక్రమించడం లేదు. ఒకవేళ ముందుంచే పడుతున్నారు అనుకోండి, గర్భం రాక నుంచే అసలు ప్రశ్నే లేదు. ఆ కంటిన్యూ మెడిసిన్ ప్రెగ్నెన్సీ వచ్చే కూడా కంటిన్యూ చేయాలి, బిడ్డకు రావట్లేదు. బిడ్డకి రావడం 0 లేదా 0 to 2%. 100 మందిలో 2 హెచ్ఐవి తల్లులు పుట్టే పిల్లల్లో 2కి హెచ్ఐవి వస్తుంది. అదేనా వాళ్ళు మందు సక్రం వాడకపోవడం వల్ల, అంతేగాని మందు సక్రం వాడితే రాదు. అంచేత హెచ్ఐవి పేషెంట్ వాడిన టవల్స్ వాడినా, హెచ్ఐవి వాడిన వేసిన బట్టలు కూడా వాడినా, వాళ్ళు వాడిన సబ్బుని వాడినా, వాళ్ళ గ్లాసు మంచిలు తాగినా, వాళ్ళు తిన్న కంచంలో తిన్నా, ఏ వాటి వల్ల కూడా హెచ్ఐవి రాదు. అనవసరంగా ఎన్ని రకాల భయాలు ఉన్నాయో. వాడెవడో వంటవాడు ఉంటాడు, వాడికి హెచ్ఐవి ఉంటుంది, హాస్టల్లో వంటవాడు ఉంటాడు, హెచ్ఐవి తెలుస్తుంది. వాడు చెయ్యి తెగితే, వాడి వేలు తెగితే, ఆ రక్తం తినే కూరల్లో పడితే వస్తుందేమో అంటారు. ఏం రాదు. అరే బయటకు వచ్చిన హెచ్ఐవి వైరస్ బయట రాగానే 5 సెకండ్స్లో ఇనాక్టివ్ అయిపోతుంది. ఆ సాంబార్ తీసుకున్నా, ఆ కూర తిన్నా ఏం రాదు, అసలు వచ్చే ప్రసక్తే లేదు. ఆ 3 పాయింట్లు, ఆ 3 పాయింట్లు గుర్తుంచుకుని ఆ తక్కిన ఉన్నాయా లేదా, లేవంటే లేవు, అంతే చాలు. అంతే ఎయిడ్స్ ఫోబియా ఉంది, దానికి డాక్టర్ చూపించుకుని ఆ ఫోబియా పోవడానికి తగిన చికిత్స పొందితే, ముఖ్యంగా సైకోథెరపీ చేసినట్టయితే దాంతో భయం తప్పు. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.